బ్రాట్ యు బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. డాక్టర్ ప్రియాంక మృతిపై నిష్పక్షపాత దర్యాప్తు చేయాలని కుటుంబ సభ్యుల డిమాండ్. న్యాయం జరిగేంత వరకు పోరాడతామని హెచ్చరిక. కాకినాడ జిల్లాలో పీజీఆర్ఎస్ అర్జీల త్వరితగత పరిష్కారానికి కలెక్టర్ ఆదేశం. కోనసీమ జిల్లాలో వలీబాబా ఉరుసు ఉత్సవాలు, సాంప్రదాయబద్ధంగా గంధోత్సవం. అనకాపల్లి జిల్లాలో హాషిష్ ఆయిల్ పట్టివేత, 6 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన ఫిర్యాదుల పట్ల అధికారులు అత్యంత బాధ్యతాయుతంగా స్పందించి అర్జీదారులకు నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్, జిల్లా సంయుక్త కలెక్టర్ అపూర్వ భరత్, డిఆర్ఓ డాక్టర్ తిప్పే నాయకులతో పాటు డ్వామా పీడీ మధుసూదన్, డిఆర్డీఏ పీడీ జి శ్రీనివాసరావు, బీసీ కార్పొరేషన్ ఈడీ ఏ శ్రీనివాసరావు, జిల్లా స్వర్ణ గ్రామ వార్డు అధికారి జె వేణుగోపాల్, డీడీఓ పి వాసుదేవరావు తదితరులు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలు, అభివృద్ధి పనుల అమల్లో ఆశించిన పురోగతి సాధించడానికి అధికారులు పూర్తి సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా కలెక్టరేట్ నుండి మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విజీబీ రామ్ జీ పథకం కింద కూలీలకు పెద్దపీట వేస్తూ వేతనజీవులకు పనుల కల్పన ద్వారా సరాసరి వేతనం పొందే విధంగా ఉపాధి కల్పించాలని, పథకం అమల్లో పురోగతిని ఇంకా పెంచాల్సి ఉందన్నారు. మెట్ట ప్రాంత మండలాలలో 100% ఉద్యానవన ప్లాంటేషన్ లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ వివిఎస్ లక్ష్మణరావు, డ్వామా పీడీ ఎస్ మధుసూదన్, జలవనరుల శాఖ ఈఈ శేషగిరిరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ అహ్మద్ అబ్దుల్ మతిన్ తదితరులు పాల్గొన్నారు. రెండు 35 కన్నా తక్కువ ఉన్నాయి. యూ కొత్తపల్లి, వాట్ ఇస్ ద ప్రాబ్లం? ఎందుకు రావట్లేదు జనాలు? సార్ ఆల్రెడీ వర్షం అప్లోడ్ చేయవలసిన 3000 వరకు ఉన్నాయి సార్. ఓకే, ఈ రోజు అప్లోడ్ చేస్తాం. ఈ రోజు ఏం వస్తుంది సార్? అది ఈ రోజు అప్లోడ్ చేస్తాం సార్. ఏలేశ్వరం 35.64% against target.
నర్సరీ 4,116 ఉన్నాయండి. మాస్టర్ ఇంకా క్లోజ్ చేయలేదండి, అందుకు తక్కువ వర్షం లేదండి. is completed. Then పెద్దపూడి పెద్దపూడి అడ్మిట్ చేయండి. ఎంపీ ఆఫీస్ పెద్దపూడి అడ్మిట్ చేయాలి సార్. మాట్లాడండి. హార్టికల్చర్ ప్లాంటేషన్ వచ్చేటప్పటికి అగైన్ పెద్దపూడి 8 acres. అందులో మన ఎలిజిబుల్ పర్సన్స్ రాలేదు సార్. ఎలిజిబుల్ పర్సన్ కోసం మేము ట్రై చేస్తాం సార్. అంటే మాకు పెద్ద రైతులు 20 ఎకరాలు 50 ఎకరాల రైతులు మాకు ఇంకా ఐడెంటిఫై అవ్వలేదు సార్. లైక్ స్పీడప్ చేయండి, వారం ఇదే చెప్తున్నాం. ఏమి ఎక్స్పర్ట్ కనిపించట్లేదు. అందరూ వచ్చి చేసుకుంటే అది ఎవరైనా చేసే పని, అది కష్టంగా ఉన్నదే. డాక్టర్ ప్రియాంక మృతిపై అపోహలకు తావు లేకుండా నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. ప్రియాంక మృతిపై దర్యాప్తు ఎలా జరుగుతుందో తెలుసుకోవటానికి తల్లిదండ్రులు రాజమండ్రి వచ్చారు. తన బిడ్డను పొట్టన పెట్టుకున్న నిందితులకు కఠిన శిక్ష పడాలని, న్యాయం జరిగేంత వరకు పోరాడతామన్నారు. కేసులో ఆధారాలు, అనుమానాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లామని ప్రియాంక తండ్రి వెంకటేష్ మీడియాకు తెలిపారు. న్యాయం జరగకపోతే వైద్య విద్యార్థులు, వ్యూవర్స్ ఫ్రంట్ నాయకులతో కలిసి ప్రమాదం జరిగిన చోటే ఆందోళన చేపడతామన్నారు. నా కూతురు డాక్టర్ ప్రియాంక యాక్సిడెంట్ కేసు విషయం గురించి దర్యాప్తు జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా వెళ్తుందా లేదా, ఏం జరుగుతుందని మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకోవడానికి వచ్చామండి. జరిగింది చాలా దారుణం, అమానుషం, చాలా దారుణంగా వాళ్ళు కారుతో మూడు సార్లు గుద్ది చంపినారు. కాబట్టి ఇంతటి ఘోరానికి పాల్పడినటువంటి ఆ ముద్దాయిలని ఖచ్చితంగా పెద్ద శిక్ష, మరణశిక్ష పడాలని మేము కోరుకుంటున్నాము. అయితే ఆ దిశగా దర్యాప్తు జరుగుతున్న ఈ సమయంలో ఏం జరుగుతుందో చూసుకుందామని వెరిఫై చేసుకోవడానికి వచ్చామండి. ఈ ప్రభుత్వాన్ని, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని నేను చేతులెత్తి నమస్కరించి వేడుకునేది ఒకటే, ఎక్కడ కేసు నీరు గారకుండా, ఎవరి ప్రమేయము, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఉన్నది ఉన్నట్టుగా ఖచ్చితంగా దీన్ని ట్రాన్స్పరెంట్గా ఇన్వెస్టిగేట్ చేసి దోషులకు కఠినమైన శిక్షలు పడాలని చెప్పి మేము కోరినాము. ఈ విషయమై మేము కొన్ని అనుమానాలు, ఎక్కడెక్కడ ఆధారాలు కలెక్ట్ చేయాల్సిన విషయాన్ని వాళ్ళ దృష్టికి తెస్తూ మా డిమాండ్స్ రాసిచ్చాము. ఇన్వెస్టిగేషన్ చేసి ఖచ్చితంగా దీనికి న్యాయం చేస్తామని చెప్పి వాళ్ళు కూడా మాట ఇచ్చారు. ఎక్కడ పొరపాటు లేకుండా, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, ఎక్కడ అన్యాయం జరగకుండా మా అమ్మాయికి న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. సార్, పోలీస్ కస్టడీలో ఏం చెప్పారంట? సార్, అది కేసు ఇప్పుడు దర్యాప్తులో ఉంది కాబట్టి ఆ విషయము ఇప్పుడే చెప్పచ్చు కదా. అదే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా జరుగుతుందని చెప్పారండి. ప్రాపర్గా జరుగుతుంది. సాటిస్ఫై అంటే సార్, ఇప్పుడు దీనికి సంబంధించి ఇంకా ఏదైనా డౌట్లు ఉంటే, ప్రాపర్గా జరగకుంటే మేము మళ్ళీ వస్తామండి. ఇప్పటికైతే
ఫర్దర్గా వాళ్ళు ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తామని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మాకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో స్టేట్మెంట్ కాపీ మేము వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దర్యాప్తు ఈ విధంగా వెళ్ళాలి, ఈ ప్రాసెస్లో వెళ్ళాలి, అప్పుడే మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళకు అనుమానాలు ఏంటి? మీరు ఇప్పుడు లేఖ ఏమైనా సమర్పించారా? లేఖలో ఏం పేర్కొన్నారు? ఇచ్చినాం సార్, స్టేట్మెంట్ కాపీ ఇచ్చినాం సార్. ఇప్పుడు కేసు రన్నింగ్లో ఉంది. దాని విషయంలో వాళ్ళు కరెక్ట్గా ఇన్వెస్టిగేట్ చేయమని మేము కోరడం జరిగింది. ఫర్దర్ ఏం జరుగుతుందో కొన్నాళ్ళు వేచి దాన్ని 7th 8th సరే సీఎం గారు అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నాము. ఆయన పిలిస్తే ఖచ్చితంగా వెళ్తాము. ఇక్కడ ఇంటెన్షన్ ఒకటే అండి, మేము కర్నూలు నుంచి ఇక్కడికి వచ్చినాం చదువుకోవడానికి. ఇక్కడ సీట్ వస్తుంది. ఇక్కడ రాజకీయాలకు ఎటువంటి తావులేదు. మేము ఏంటంటే మాకు ఇక్కడ రాజమండ్రిలో సరైన మాకు హెల్ప్ లేదు. ఎందుకంటే మేము అవుట్ సైడర్స్ అన్నది ఒకటి ఉంది కాబట్టి మాకు అక్క ఎంత విలువనో మేము ఏం కోల్పోయినామో మేము అందరికీ చెప్పే బాధ్యత ఉంది కాబట్టి ఆ విధంగా పోయి కలవడమే తప్పితే ఎక్కడ కూడా రాజకీయాలు చేసే పరిస్థితి కానీ రాజకీయాలకి తావులేదు. మేము ఎక్కడ అండదండగా ఉన్నామని చెప్పేసి చెప్పారు స్థానిక మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కూటమి వాళ్ళంతా కూడా. బాధిత కుటుంబానికి మేము అన్ని విధాలు ఆదుకున్నాము. హాస్పిటల్ ఖర్చుల దగ్గర నుంచి కానీ ఆర్థిక సాయం విషయంలో కానీ కేసు విషయంలో కానీ పర్ఫెక్ట్ గా ఉన్నామనేది కూటమి నేతలు చెప్తున్నారు. స్టార్టింగ్ నుంచి మీకు ఒకటే చెప్తున్నాము, మేము ఎక్కడ కూడా కాంపన్సేషన్ అనేది డిమాండ్ చేయలేదు. మేము ఎందుకంటే మీరు 10 కోట్లు ఇచ్చినా 20 కోట్లు ఇచ్చినా పోయినా మా అక్కది ఇస్తే తిరిగి రాదు. మేము ఆ పైసలు తీసుకొని మేము చేసేది కూడా ఏం లేదు. ఫైనల్గా మేము కోరుకుంటున్నది ఏంటంటే అల్టిమేట్గా మాకు న్యాయం జరగాలి. అక్క జరిగిన పరిస్థితి ఇంకొకరికి రావద్దు. ఆ భయం అన్నది ఖచ్చితంగా కలగాలి. ఎందుకంటే మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో రోజు రోజు ఇవి ఎట్లా పెరిగిపోతున్నాయి అన్న విషయము. ఇవి తగ్గియాలని అంటే అట్లీస్ట్ మీరు ఈ కేసునైనా సీరియస్గా టేకప్ చేసి మీరు ఒక కంక్లూజన్కి వచ్చి మేము ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా అడిగిన దానికోసం సార్ మీరు స్పీడీగా జస్టిస్ అన్నది చేయగలిగితే నెక్స్ట్ చేయాలనుకున్న వాళ్ళకి మెసేజ్ ఇలా ఉంటుంది, మీరు ఇలా చేస్తే ఇలా జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళకి మెసేజ్ ఇవ్వాలన్న కారణంతో ఫాస్ట్ ట్రాక్ కూడా అడిగినాము. ఈ రోజు వరకు గవర్నమెంట్ నుంచి స్పందన లేదు. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారిని కలుస్తాము, తర్వాత లోకేష్ గారిని కూడా కలుస్తాము. బ్యాడ్ థింగ్ ఏంటంటే పార్లమెంట్ ఈ మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఉన్నారు. సార్ కూడా ఒకసారి మాట్లాడితే బాగుంది. తర్వాత వైద్యశాఖ మంత్రి ఉన్నారు సత్యకుమార్ గారు, ఆయన ఈ రోజు వరకు కనీసం స్పందించలేదు. సార్ మీకు ఇప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, మెడికల్ స్టూడెంట్ సార్, మీరు మెడికల్కి సంబంధించి మంత్రిగా ఉన్నారు, అట్లీస్ట్ మీరైనా ఇప్పటికైనా రెస్పాండ్ కానీ. ఇంకా మీరు మా కేసు కూడా రెస్పాండ్ కాని పరిస్థితిలో ఉంటే అట్లీస్ట్ అక్కడ జూనియర్ డాక్టర్లు వాళ్ళ స్టైఫెండ్ పెంచమని కూడా చేస్తున్నారు. అట్లీస్ట్ వాళ్ళదైనా కేర్ తీసుకోండి. ఎందుకంటే మా దాని గురించి మీకు మాట్లాడడానికి అంత బిజీగా ఉంటే అట్లీస్ట్ వాళ్ళదైనా మీరు పరిష్కరించండి. ఎందుకంటే ఎవరికో ఒకరికి న్యాయం చేయాలి కదా. ఇప్పుడు మేము ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ ఇస్తే మేము ఖచ్చితంగా కలుస్తాము. సార్ని కూడా రిక్వెస్ట్ చేస్తాము. పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో లేరు కాబట్టి వచ్చిన తర్వాత కూడా ఒకసారి మేము కలిసే ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే మా కుటుంబాల నుంచి రావడం చాలా తక్కువ మంది, ఒకరిద్దరికి అవకాశం వస్తుంది. 30 సంవత్సరాలు కంటిన్యూస్గా చదవడం అన్నది అక్క ఏ పరిస్థితిలో ఇంటికి వచ్చింది, పెళ్లి చూపుల కానీ వచ్చి నెక్స్ట్ రోజే ఇలా జరగడం అన్నది మా కుటుంబానికి ఈ రోజు కూడా తీరుకోని పరిస్థితి. ప్రియాంక వాళ్ళ మమ్మీకి రోజు సర్ది చెప్పాల్సి వస్తుంది. ఆ దాంట్లో నుంచి బయటికి రావడానికి టైం పడుతుంది. కాబట్టి మాకు ఈ కేసు ఎంత ముఖ్యమో ఫ్యామిలీ కూడా అంతే ముఖ్యం. కాబట్టి అన్నీ చూసుకొని మేము మళ్ళీ వస్తాము. ఈరోజు నమస్కారం, నా పేరు దుర్గా రమేష్, ఆల్ ఇండియా వ్యూవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడిని. ఏదైతే డాక్టర్ ప్రియాంక యాక్సిడెంట్ చేసి రాజమండ్రిలో చంపేసిన ఉదంతం ఉందో దీని మీద ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. ఎవరైతే యాక్సిడెంట్ చేసి చంపేసిన వ్యక్తులు ఉన్నారో ఆ నిందితుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి ఆల్ ఇండియా వ్యూవర్స్ ఫెడరేషన్ తరఫున, అలాగే 18 చేనేత కుల సంఘాల తరఫున మేము ఈరోజు పోలీసు వారిని కలిసి ఏదైతే ఆ కుటుంబానికి అనుమానాలు ఉన్నాయో ఆ అనుమానాలన్నీ నివృత్తి చేసుకోవడం కోసం, అలాగే కేసు ఏ విధంగా అయితే కొన్ని లోపాలు కనపడతా ఉన్నాయో ఆ లోపాలను సరిదిద్దుకోమని చెప్పడం కోసం ఈరోజు మేము పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. దానికి పోలీస్ సిబ్బంది వారు అధికారులందరూ కూడా మాకు వివరణ ఇచ్చారు. కొంత టైం కూడా అడిగారు వాళ్ళు కొన్ని సరిదిద్దుకోవడానికి. ఆ టైంని మేము వాళ్ళకి ఇస్తూ ఈ కేసుని పటిష్టంగా ఎక్కడా కూడా ఏ విధమైన రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా ఈ కేసును దర్యాప్తు చేసి నిందితులకు కఠినంగా శిక్ష పడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీన్ని పోలీస్ సిబ్బందిని అలాగే ఈ ప్రభుత్వాన్ని కూడా నమ్ముతా ఉన్నాం. ఏదైనా పరిస్థితుల్లో ఆ నిందితులకి సరైన శిక్ష పడకపోతే మాత్రం ఖచ్చితంగా ఆల్ ఇండియా వ్యూవర్స్ ఫెడరేషన్ తరఫున ప్రజా సంఘాలను కలుపుకుని అఖిలపక్ష రాజకీయ పార్టీని కలుపుకుని ఇదే రాజమండ్రిలో ఉద్యమం చేస్తామని చెప్పి కూడా ప్రభుత్వానికి తెలియజేస్తాం. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తలంకలో 79వ వలీబాబా ఉరుసు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గేదెల ఉదయభాస్కర్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైన ఈ ఉత్సవాలు 3 రోజుల పాటు జరగనున్నాయి. ఉత్సవాలకు స్థానికులతో పాటు రాష్ట్రాల నుంచి వివిధ జిల్లాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
బాబా సమాధికి పూసే గంధాన్ని గేదెలవారి నివాసం నుంచి దర్గా వరకు ఊరేగింపుగా తీసుకెళ్లి తెల్లవారుజామున 3 గంటలకు దర్గాకు చేరుకున్నారు. అనంతరం గంధాన్ని భక్తులు ప్రసాదంగా స్వీకరించారు. కొత్తలంక వలీబాబా 79వ ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవానికి వివిధ రాష్ట్రాల నుంచి అయితేనేమి, వివిధ జిల్లాల నుంచి అయితేనేమి ఆ బాబావారి ఉత్సవానికి భక్తులు విచ్చేస్తూ ఉంటారు. ఉదయం నుండి కూడా బాబావారి దర్గా దగ్గర కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ ఉత్సవాల్లో ముఖ్యమైనటువంటి ఘట్టం గంధోత్సవం. ఆ గంధోత్సవం గేదెల వారు నివాసం నుండి ఆ బాబా మచ్చిలినటువంటి ప్రదేశం నుండి దర్గా వరకు ఊరేగింపుగా వెళ్తుంది. 12 గంటలకి స్టార్ట్ అయ్యే ఈ గంధోత్సవం 3ంటికి ఆ దర్గా దగ్గరికి చేరుతుంది. అక్కడికి లక్షల సంఖ్యలో విచ్చేసినటువంటి భక్తులకి ప్రసాదంగా ఆ బాబావారు సమాధికి పూచినటువంటి గంధాన్ని వారు ప్రసాదంగా స్వీకరించడం జరుగుద్ది. మా ముత్తాతలు అయినటువంటి వెంకటరత్నం గారు, గోవిందరాజులు, తాతారావు గారు వారు దగ్గర నుండి కూడా ఆనవాయితీగా ఈ ఉత్సవాన్ని మేము కొనసాగిస్తూ వస్తున్నాము. అప్పటి నుండి కూడా వివిధ రాష్ట్రాల నుండి ఈ బాబా దర్గా ఉత్సవంలోని భక్తులు పాల్గొనడం జరుగుద్ది. ఉదయం నుండి కూడా బాబా దర్గా దగ్గర రకరకాలైనటువంటి ఉత్సవాలు జరుగుతాయి. మధ్యాహ్నం 2ంటికి ఇక్కడి నుండి ఇక ఈ ఊర్లో ఉన్నటువంటి చెరువు దగ్గరికి తెప్పోత్సవం జరుగుద్ది. అందులో ఉన్నటువంటి తెప్పోత్సవంలో ఉన్నటువంటి మహిమ ఏంటంటే పిల్లలు లేనటువంటి ప్రతి భక్తులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఆ తెప్పోత్సవంలో పాల్గొని ఆ నిమ్మకాయలు అయితేనేమి, ఖజ్జారం, అరటిపళ్ళు కూడా ఆ తెప్పలో ప్రసాదంగా సమర్పించడం, బాబాగారికి సమర్పించడం జరుగుద్ది. అది మహాప్రసాదంగా స్వీకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంతానం లేనటువంటి వారికి సంతానం ఆ బాబా కలగజేయటం జరుగుద్ది. అదేవిధంగా మా ఆడబడుచులు అయితేనేమి, మా కుటుంబీకులు వేరే దేశంలో ఉన్నా కూడా ఈ ఉత్సవానికి ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడికి విచ్చేసి ఆ బాబా సేవలో పాల్గొనడం జరుగుద్ది. ఈరోజు చేస్తున్నటువంటి 79వ ఉత్సవానికి గేదెల ఉదయభాస్కర్ గారు ఆధ్వర్యంలోని ఈ ఉత్సవం జరుగుతుంది. లక్షల సంఖ్యలోని ఈ ఉత్సవానికి భక్తులు విచ్చేసినా కూడా ఏ అసౌకర్యం లేకుండా ఆ బాబా వాళ్ళకి సరైన సౌకర్యాలు కలగజేయటంలో ఆ బాబా మహిమ మాకు కనపడుతూ ఉంటుంది. ఈ ఉత్సవానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆ బాబా సేవలోని భక్తి శ్రద్ధలతో పాల్గొనడం జరుగుద్దండి. ఇది ఈ విధంగా కెమెరాని చూడాలా? ఓకే. నమస్తే అండి, నా పేరు వైష్ణవి చోడిశెట్టి. ఇక్కడ కొత్తలంక వలీబాబా గారి మెయిన్ దర్గా ఫ్యామిలీలో ఐఎమ్ వన్ ఆఫ్ ద పర్సన్. సో మా ఫాదర్ వాళ్ళ యాన్సిస్టర్, సో వాళ్ళకి బాబా గారు గోదావరి నుంచి దొరికారు. సో అప్పటి నుంచి వాళ్ళు బాబా గారికి సేవ చేస్తూ ఉన్నారు. అండ్ ఆయన్ని మేము అప్పటి నుంచి ఒక ఇంట్లో ఫ్యామిలీ లాగా అండ్ అట్ ద సేమ్ టైం ఆయన దేవుళ్ళలాగా కొలుచుకుంటూ వచ్చాము. సో వన్స్ బాబా గారు సమాధి చెందాక అప్పటి నుంచి అక్కడ దర్గా కట్టించి ఎవ్రీ ఇయర్ మేము ఈ రిచువల్స్ ఏవైతే ఉన్నాయో తెప్పల్ని తీసుకెళ్ళడం కానీ, గంధోత్సవం కానీ, జియారత్ కానీ, పన్నీరు స్నానం, ఇవన్నీ మేము ఇది 79th ఇయర్ ఆఫ్ పర్ఫార్మింగ్ దీస్ రిచువల్స్. సో ప్రతి సంవత్సరం ఈ రిచువల్స్ని ప్రాపర్గా టైమ్లీ మేనర్లో మేము సెలబ్రేట్ చేసుకుంటాము. ఇట్ ఈస్ సచ్ అన్ బ్లెస్సింగ్ దట్ టు బీ ఇన్ దిస్ ఫ్యామిలీ. అండ్ ఆల్సో బాబా గారికి
స్పెషాలిటీ ఏంటంటే ఈ ప్లేస్ పర్టికులర్గా హిందూస్ అండ్ ముస్లిమ్స్ ఇద్దరం బ్రదర్స్ లాగా ఉండి ఈ ఫెస్టివల్స్ని సెలబ్రేట్ చేసుకుంటాము. దట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ దిస్ ప్లేస్. అండ్ ఆల్సో ఇక్కడ ప్రసాదాల విషయానికి వచ్చేసరికి మేము తెప్పలు తీసుకెళ్లేటప్పుడు దానికి కొన్ని నిమ్మకాయలు అనేవి కడతాం. సో వన్స్ ఈ తెప్పోత్సవం కంప్లీట్ అయిపోయాక దానికి ఫాతియా ఇచ్చిన తర్వాత ఆ నిమ్మకాయలు మేము తీసుకుని ఎవరైనా ఫర్ సంబడి హూ వాంట్ టు హ్యావ్ ఎ బేబీ ట్రైంగ్ టు కన్సీవ్ అండ్ విచ్ ఇస్ నాట్ హ్యాపెనింగ్ ఫర్ ఇయర్స్, వాళ్ళకి నిమ్మకాయ తీసుకుని వాళ్ళు ఆ నిమ్మకాయని తాగితే వాళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ బేబీతో వస్తారని చాలా మందికి నమ్మకం. అండ్ ఇది చాలా మందికి జరిగింది. వెన్ వీ ట్రై టు ఎంక్వైర్ ఇట్ హ్యాస్ హ్యాపెన్ టు మోర్ దాన్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్. అందుకే దిస్ ప్లేస్ ఇస్ వెరీ ఫేమస్. దట్ ఇండియా నుంచే కాదు, నేను ఐ స్పోక్ విత్ కపుల్ ఆఫ్ పీపుల్ వేరే కంట్రీస్ నుంచి కూడా ఆ నిమ్మకాయలు వేరే కంట్రీస్ కూడా పంపించాలి అని చెప్పి దానికోసం కూడా చాలా మంది వస్తున్నారు. అండ్ ఇప్పుడు గంధం ఏదైతే ప్రిపేర్ చేస్తున్నామో అది బాబాకి ఎప్పుడైతే రాసిన తర్వాత ఆ గంధం కూడా మేము ప్రసాదంగా పంచి పెడతాం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ. అనకాపల్లి జిల్లాలో పోలీసుల నిఘా మరింత కట్టుదిట్టమైంది. గొలుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ ఎత్తున జరుగుతున్న హాషిప్ ఆయిల్ మరియు గంజాయి అక్రమ రవాణా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ ఆపరేషన్లో సుమారు 1,90,00,000కు పైగా విలువ చేసే సరుకును స్వాధీనం చేసుకుని ఇంటర్ స్టేట్ అక్రమ రవాణా ముఠాకు చెందిన 6 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ పోతిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. హాషిప్ ఆయిల్ 14.7 కిలోల బరువు గల హాషిష్ ఆయిల్ వాహనాలు, ఇతర ఆస్తులు, ఎస్యూవీ కార్లు, మోటార్ సైకిళ్లు, మొబైల్ ఫోన్లు మరియు నగదు కలిపి మొత్తం సుమారు 1,90,75,000 విలువైన సొత్తును జప్తు చేశారు. గంజాయిని పండించినా, నిల్వ చేసినా, రవాణా చేసినా లేదా విక్రయించినా కఠిన చర్యలుంటాయని పోలీసులు హెచ్చరించారు. ఈ ఆపరేషన్లో నర్సీపట్నం రూరల్ సిఐ ఎల్ రేవతమ్మ, గొలుగొండ ఎస్ఏపీ రామారావు, నర్సీపట్నం రూరల్ ఎస్ఏపీ రాజారావు, కేడీపేట ఎస్ఏవి ఋషికేశ్వరరావు మరియు పోలీస్ సిబ్బంది, ఈగల్ సిబ్బంది కీలక పాత్ర పోషించారు. భాస్కర్ ఆ ప్రాపర్టీ వీడియో తీసిన జాగ్రత్త మీరు అది సెల్ ఫోన్లో చిన్న వీడియో మురళి పెట్టుకున్నట్టు అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల పరిషత్ కార్యాలయంలో ఈ నెల 23న పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ముసాయిదా జాబితాను విడుదల చేసినట్లు మండల పరిషత్ అభివృద్ధి అధికారి పి పద్మజ తెలిపారు. మండల పరిషత్ కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను మండల పరిషత్ కార్యాలయంతో పాటు ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాలు, పాఠశాలల్లో ప్రదర్శించినట్లు తెలిపారు. మండలంలో మొత్తం 244 పోలింగ్ కేంద్రాలు ఉండగా 54,337 మంది ఓటర్లు ఉన్నట్లు పద్మజ వెల్లడించారు. పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ప్రజలకు ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 26వ తేదీలోపు తెలియజేయాలని సూచించారు. పోలింగ్ స్టేషన్ల ముసాయిదా అన్నది నిన్న 23వ తారీఖున పబ్లిష్ చేయడం అయిందండి మండల పరిషత్ కార్యాలయాలు, తర్వాత గ్రామ పంచాయతీ కార్యాలయాలు, స్కూల్స్ మరియు ఇంకో 2 ప్రధాన కూడళ్ళు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ కూడా ఇవన్నీ కూడా పబ్లిష్ చేయడం జరిగింది. ఈ పోలింగ్ స్టేషన్స్లో ఏవైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే ఇవాళ, రేపు, ఎల్లుండు అంటే 26వ తారీఖు లోపు ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే అవి ఇచ్చినట్లయితే వాటిని కూడా పరిగణలోకి తీసుకొని అత్యవసరంగా తప్పనిసరిగా మార్పులు ఏమైనా చేయాల్సి ఉంటే అవి చేసిన తర్వాత కలెక్టర్ గారి ఆమోదానికి పంపించడం జరుగుతుంది. ఫైనల్ లిస్ట్ పోలింగ్ జాబితాలు, పోలింగ్ స్టేషన్ జాబితాలు 31వ తారీఖున ప్రచారణ చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమం ఒకటి జరుగుతుంది. తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో అది డోర్ టు డోర్ సర్వే కూడా జరుగుతుంది. అది 22తో లాస్ట్. దాన్ని ఓటర్స్ లిస్ట్లో మార్క్ చేసుకొని దాన్ని ఆన్లైన్ కూడా చేసే ప్రక్రియ కొనసాగుతుంది. అది కూడా ఇంకో 3 డేస్లో కంప్లీట్ అవుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డాక్టర్ ప్రియాంక మృతిపై నిష్పక్షపాత దర్యాప్తు చేయాలని కుటుంబ సభ్యుల డిమాండ్. న్యాయం జరిగేంత వరకు పోరాడతామని హెచ్చరిక. కాకినాడ జిల్లాలో పీజీఆర్ఎస్ అర్జీల త్వరితగత పరిష్కారానికి కలెక్టర్ ఆదేశం.
కోనసీమ జిల్లాలో వలీబాబా ఉరుసు ఉత్సవాలు సాంప్రదాయబద్ధంగా గంధోత్సవం. అనకాపల్లి జిల్లాలో హాషిష్ ఆయిల్ పట్టివేత 6 నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే వై న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.